ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఇక్కడ కలిగిరి చెరువు దగ్గర ఉన్నాము. కలిగిరి పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలంలో కలిగిరి పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 2,15,00,000కి ఈ కలిగిరి పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి, తర్వాత కట్ట రీబిల్డ్ 3.2 కిలోమీటర్స్ రీబిల్డ్ ఒకటి, పైన ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేసేదానికి గాను ఈ వర్క్ ఈ రోజున మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇరిగేషన్ సంబంధించి మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటి వర్క్ ఇది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది రాబోయే ఎన్ని నెలలు పడుతుంది? 6 మంత్స్లో మనం ఈ వర్క్ కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఇంకో కొన్ని రోడ్ వర్క్స్, కొండాపురం నుంచి కలిగిరికి వెళ్ళే రోడ్డు వర్క్ ఒకటి, తర్వాత ఇంకో కొన్ని వర్క్స్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. పాత టెండరింగ్లో ఉన్నాయి, అవి కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత స్లోగా మనకు ఇక్కడ మెయిన్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు కలిగిరి టౌన్లో నీళ్ల సమస్య. కలిగిరి టౌన్ అనే కాదు, ప్రతి మండలంలో కూడా ప్రతి టౌన్లో కూడా నీళ్ల సమస్య అనేది ఉంది. మంచి నీరు సమస్య దగ్గర నుంచి వాడుకునే దానికి కానీ, ఇరిగేషన్కి కానీ అన్ని రకాల నీళ్ల సమస్యలు. సో ఒకటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది వీళ్ళకి ఇక్కడ. దాని నుంచి బోర్ వాటర్తోనే, కొన్ని చోట్ల సాల్ట్ వాటర్ ఉంది, అన్ని చోట్ల కూడా సరైన వాటర్ లేదు. ఆర్ఓ ప్లాంట్కి అది ఓవర్ హెడ్ ట్యాంక్కి పంపించుకొని, దానికి ఆర్ఓ ప్లాంట్ ఏం లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్కి బోర్ వాటర్ పంపించి అవి వాడుకోవడానికి ఆ నీళ్లు వాడుతూ ఉన్నారు. అవి కూడా సరిపోని పరిస్థితి. ఎలాగైనా సరే ఈ కలిగిరి పెద్ద చెరువుకి మన సంవత్సరాల నీళ్లు కానీ తెచ్చుకోగలిగితే మనం చాలా వరకు నీళ్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో కూడా మనం లిస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు మనం క్యాంపెయిన్లో చెప్పినట్టుగా 50 గడపలు ఉన్న ప్రతి చోట కూడా మంచినీళ్ళు అందించాలని, త్రూ ఆర్ఓ ప్లాంట్ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇంకొన్ని కార్యక్రమాలు మనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. प्रजापतिस्तरतिगद्धेन्तः अजयमानो बहुधा जायते सप्तधीरा परिजायन्ते योनिं मरीचीनां पदमिष्यन्ते वेदसः यो देवेभ्यो आचपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः महागणाधिपताय नमः तत्कालनिवेद्यं प्राप्यामि अमृतमस्तु अमृतोपनिषामि
అమృతమస్తు మధ్య మధ్య ఓం ప్రణాయ నమః అపానాయ నమః ఉదానాయ నమః యామానాయ నమః బ్రహ్మణ్య నమః మధ్య మధ్య సంప్రాప్యామి నివేదనాథం సుఖాజం ప్రాప్యామి తాంబూలం ప్రాప్యామి తాంబూలజమనాం సుఖాజం ప్రాప్యామి నీరాజం ప్రాప్యామి మహాగణాధిపతాభ్యో నమః ఘోరఘోరేభ్యః ఘోరఘోరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తస్సురుద్రేభ్యః హర హర మహాదేవ పార్వతీపుత్రదేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాజనం ప్రాప్యామి నీరాజం జమనాం సుఖాజమయం ప్రాప్యామి మంత్రప్రతిపాద్యమాం ప్రాప్యామి సోమతస్యగతంత్యస్యాకపలోకటికర్ణికः లంబోదరశక్తివిఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్ష పారచంద్రో గజననः వక్రతుండసూర్పకర్ణాచైరంబస్కందపూర్వజనः షోడశైతాననామాన్య ప్రజ్ఞారపి విద్యారంభ వివేచ నిర్గమజదా సంగ్రామ్య సర్వకార్య సిద్ధిసంసన జయ జయ మహాగణాధిపతాభ్యేదో సువర్ణ మంత్ర ఓం కబలాయ నమః ఓం గతికనకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం నికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం భూమికేతవాయ నమః ఓం పారచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్వస్తకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వాయ నమః పూర్వజనాయ నమః ఓం మూషికవాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం ఓంకార స్వరూపాయ నమః శ్రీ విష్ణుకర్ణాయ నమః ఓం శ్రీ గణనాయక నమః ఓం మహాగణాధిపతాయ तस्मादिघ्नसरोदः कृशस्यामानि जिघ्नरे चन्दातुंसि जिघ्नरे तस्माद् विदुत् तस्मादजायितः तस्मादजायन्तः एकेतो भयावतः तस्माद्जावयं तत्पुरुषं यजदनुदाव्या कल्पयन् मुखं किं श्रीराज्यं ग्रीष्मयत्नसदजविः सप्तासाधन परिचयः మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.